ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం బొప్పడాం గ్రామానికి చెందిన కొప్పల సత్యనారాయణ సిఆర్పిఎఫ్ జవాన్గా రాయ్పూర్లో విధులు నిర్వహిస్తున్నారు. మార్చి నెలలో 27 రోజుల పాటు సెలవుకు వచ్చిన ఆయన ఏప్రిల్ 15వ తేదీకి రెజిమెంట్కి రిపోర్ట్ చేయాల్సి ఉంది. కాకపోతే అనారోగ్యం కారణంగా సెలవు ఎక్స్టెండ్ చేసుకుని ఏప్రిల్ 22వ తేదీన ఇంటి నుండి బయలుదేరి విధుల్లోకి చేరేందుకు చేసిన ప్రయత్నంలో మార్గమధ్యంలో 23న ఆయన సెల్ మాత్రం స్విచ్ ఆఫ్ అయింది. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చేశారు. కానీ 28వ తేదీన భార్యకి ఫోన్ చేసి రాయ్పూర్ రైల్వే స్టేషన్లో ఆ లాకర్లో 2 బ్యాగులు ఉన్నాయి, ఒక బ్యాగ్ తీసుకెళ్ళమని సూచన జారీ చేశారు. కాకపోతే ఆ లాకర్కి చెల్లించాల్సిన డబ్బులు కూడా తన దగ్గర లేకపోవడంతో భార్యకి ఫోన్ చేసి డబ్బులు వేయమని కూడా చెప్పాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు 3 నెలలు కావస్తున్న భర్త జాడ కానరాకపోవడంతో ఎవరికి చెప్పుకుంటే తన భర్త జాడ దొరుకుతుందని అక్కడ రాయ్పూర్ జీఆర్పీ పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. కాకపోతే జిల్లా ఎస్పీని కలిసినా కూడా లోకల్ పోలీసులు ఎవరు కూడా ఆమె ఫిర్యాదును మాత్రం పరిగణనలు తీసుకోలేదు. 2 పిల్లల తండ్రి కోసం, భర్త జాడ కోసం భార్య, కొడుకు కోసం తల్లి, వారందరూ కూడా ఎదురు చూస్తారు. ఒక సిఆర్పిఎఫ్ జవాన్ మిస్సింగ్ మాత్రం ఈరోజు మిరాకిల్గా మారింది. ఈ విషయంపై అసలు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అంటే ఆమె భార్య భవానీ మనతో ఉన్నారు. చూస్తే ఏం జరిగిందమ్మా, ఆయన ఎప్పుడు సెలవుకు వచ్చారు, ఎన్ని రోజులు సెలవుకు వచ్చారు, తర్వాత ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు రిపోర్ట్ చేయాల్సి వచ్చింది, రిపోర్ట్ చేయాల్సిన దాంట్లో వాయిదా పడ్డానికి కారణం ఏంటి? సార్ అతను మార్చి 26కి వచ్చారు సార్. 26కి మార్చి 16కి వచ్చారు సార్. 16కి వచ్చారు, 27 రోజులు సెలవుకి వచ్చారు. 20 ఏప్రిల్ 15కి రిపోర్ట్ ఇవ్వాలి సార్. ఏప్రిల్ 15 రిపోర్ట్ ఇవ్వాల్సింది. అతను అనారోగ్య కారణంగా 22కి బయలుదేరారు సార్ ఇంటి దగ్గర నుంచి. 23కి వెళ్ళిపోయానని చెప్పారు, దిగానని చెప్పారు రాయ్పూర్ రైల్వే స్టేషన్లో. 23 సాయంత్రం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. అక్కడ నుంచి ఏ రెస్పాండ్ లేదు సార్ మాకు. మళ్ళీ 28ని కాల్ చేశారు సార్. చేసిన తర్వాత బ్యాగుల కోసం కాల్ చేశారు, అమౌంట్ కోసం అనేసి వేస్తానని చెప్పాను. తర్వాత నుంచి ఒకసారి 1-2 టైమ్స్ కాల్ చేశారు. తర్వాత నుంచి మాకు ఏ కాల్ రాలేదు సార్. అక్కడ నుంచి అతని నుంచి ఏ కాల్ కానీ, ఏ కమ్యూనికేషన్ కానీ ఏమి ఇంతవరకు మాకు అతను ఎక్కడున్నారు ఏంటనేది ఏ ఆచూకీ తెలియట్లేదు సార్. 23వ తేదీన ఆయన సొంత ఫోన్తో చేశారు. 28వ తేదీన ఆయన నెంబర్తోనే చేశారు, ఇంకెవరి నెంబర్తో? లేదు సార్, లాకర్ రూమ్ అబ్బాయితో చేశారు సార్. లాకర్ రూమ్లో అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి మొబైల్తో ఫోన్ చేశారు సార్. మాకు ఫోన్ చేయడం తర్వాత ఆయన జాడ కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆ ప్రయత్నాలు ఎక్కడైనా పురోగతి కనిపిస్తుందా? జిల్లా పోలీసులు కానీ, అక్కడ జీఆర్పీ కానీ, లేకపోతే సిఆర్పిఎఫ్ అధికారులు కానీ? ఏం లేదు సార్. మేము 2 టౌన్కి వెళ్ళాం సార్. ఫస్ట్ 2 టౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మిస్ అయ్యారు కాబట్టి మీరు జీఆర్పీ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. తర్వాత మేము అలాగనే అతను మాట కొట్టేయకుండా అక్కడికి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత రాయ్పూర్ అతను హెడ్ క్వార్టర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఒక లెటర్ రాసాము. అక్కడ నుంచి కూడాను ఒక సిఆర్పిఎఫ్ జవాన్ వచ్చారు, మాకు ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయారు. 2 టౌన్కి వెళ్ళాము. తర్వాత మా పరిధిలో ఉన్న సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినా సరే అక్కడికి శ్రీకాకుళంలో బస్సు ఎక్కించారు కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి 2 టౌన్కి అని చెప్పారు. తర్వాత ఏం జరిగిందంటే మరి ఇక్కడ సోమవారం గ్రీవెన్స్కి వెళ్ళాం సార్. 13వ తారీఖు ఎస్పీ గారిని గ్రీవెన్స్కి వెళ్ళాం సార్. అక్కడ వెళ్తే అతను కూడాను 2 టౌన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పారు. అలాగనే మళ్ళీ అతని మాట మీద మళ్ళీ రెండోసారి వెళ్ళాను సార్ 2 టౌన్కి. ఆల్రెడీ అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదమ్మా, మరి ఎఫ్ఐఆర్ మేము ఫైల్ చేయలేము. నా బాధ ఏంటంటే సార్, మేము పెట్టిన ప్రెజర్ కంటే పోలీసులు ప్రెజర్ పెడితే తొందరగా రియాక్షన్ ఉంటుంది కదా అని బాధతో నేను తిరుగుతున్నాను సార్. ఏం జరిగి ఉంటుంది అన్నటువంటి దిగులు నీలో కానీ, భారీగా కొడుకు ఏమంటే తల్లి, పిల్లల నాన్న కోసం ఎదురు చూసే పరిణామాలు, ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అనారోగ్య కారణంగా సెలవు వాయిదా పడింది. ఈ మధ్యలో ఆయన ఏమైనా మైండ్ సెట్ మారిందనుకుంటున్నారా? ఆయన మానసికంగా బలోపేతంగా ఉన్నారా, లేకపోతే ఏమైనా సమస్య ఆయన వెంటాడుతుంది ఒక భార్య? సమస్య అంటూ ఏం లేదు సార్. ఇంటి దగ్గర నుంచి బాగానే వెళ్ళారు. సమస్య అంటూ ఏం లేదు. అక్కడ నుంచి ఆరోగ్యం బాగాలేదనేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే వెళ్ళారు, పిల్లలతో బాగానే ఉన్నారు. ఏది మా ఇద్దరి మధ్య ఏ వివాదం కానీ, ఏ గొడవలు కానీ ఏమీ లేవు సార్. డ్యూటీకి వెళ్తారని వెళ్ళిపోయారు. తర్వాత నుంచి అతని మానసిక పరిస్థితి ఎలాగుందో, అతని హెల్త్ ప్రాబ్లం ఎలాగుందో అనేది మాకు ఇంతవరకు ఏం తెలియట్లేదు. అక్కడ జీఆర్పీ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా మాకు రెస్పాండ్ అవ్వటం లేదు. ఎవరి నుంచి మాకు ఏ సపోర్ట్ లేదు సార్. మెయిన్ జీఆర్పీ అధికారులు అక్కడ, మీరు తెలుగు, వాళ్ళు హిందీ, ఈ 2 అక్కడ ఏమైనా మీ సమస్య చెప్పుకోవడానికి ఎవరైనా కనీసం విన్నర్ ఎవరైనా ఉన్నారు సార్? ఎవరు వినేవాళ్ళు లేదు సార్. మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, మేమేం చేయలేకపోతున్నాం సార్. పిల్లలతో నేను ఒక్కదాన్నే తిరుగుతున్నాను కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ న్యాయం జరగట్లేదు సార్. నాకు కావాల్సింది ఏంటంటే నా భర్త ఎక్కడున్నా నాకు
నా ఇంటికి నా పిల్లల దగ్గరికి వస్తే చాలు సార్. నాకు మరి ఇంకేం నేను కోరుకోవట్లేదు సార్. కానీ ఏదైనా జరగరాని జరిగిందన్నట్టు మదనపాటు భారీగా వెంటాడుతుంది. వెంటాడుతుంది సార్. ఇంక ఏమైందని తెలియట్లేదు సార్. అతని నుంచి ఏదో ఎక్కడో దగ్గర ఉన్నాను అని ఒక ఆశ ఉండేలాగా ఉంటే కొంచెం ఆ భయం కూడా ఉండదు కదా సార్ మాకు. ఏమి తెలియట్లేదు. అంత అయోమయంలో ఉన్నాం. పిల్లలు కూడా బెంగతో ఉన్నారు సార్. పాపకు కూడా మొన్నటి వరకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇంకా అలానే క్లియర్ చేసుకొని తను అలానే వెళ్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలు అడగటం చేయటం నేను ఇంకేం జవాబు చెప్పుకోలేకపోతున్నాను సార్ వాళ్ళకి. ఇంకా రెజిమెంట్కి ఆయన ఫిర్యాదు చేయలేదు, విధుల్లో చేరలేదు. చేరని అనంతరం ఆయన నుండి రావాల్సినటువంటి ఇన్సెంటివ్ కానీ జీతాల రూపంలో ఏమీ లేదు సార్. నాకు 4 మంత్ నుంచి ఏప్రిల్ నుంచి శాలరీ ఆపేశారు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇంకెవరికి ఏమీ చెప్పుకోలేక ఇంకేదైనా అయిపోదామన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి సార్. పిల్లలతోనైనా సరే ఏదైనా అయిపోదామా, ఇంకెందుకు ఈ బతుకు, అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరిగినా సరే ఏ సపోర్టు లేకపోవడం, ఇంకేదైనా అయిపోదామన్న ఆలోచనలే వస్తున్నాయి. కానీ ఇంకేం చేయలేకపోతున్నాను సార్. నేను ఒక్కదాన్ని ఇంకా నా పిల్లల్ని పెట్టుకుని ఎక్కడ తిరుగుతాను సార్. నేను ఇంకేం తిరుగుతాను సార్. అలాగని మిమ్మల్ని ఎప్పుడో చూడడం జరిగింది. మరి ఒక ఇంటెలెక్చువల్ యాటిట్యూడ్ మీలో కనిపిస్తుంది. భర్త కోసం పడుతున్నట్టు ఆరాటం పోరాటంలో అంటే డిపార్ట్మెంట్ పరంగా ఒక సిఆర్పిఎఫ్ జవాన్ విధుల్లో ఉన్నటువంటి ఒక జవాన్ విషయంలో సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం కూడా ఈరోజు మీకు భర్త జాడ కానరాకపోవడానికి దోహదపడే పరిస్థితి ఉన్నట్టుంది. ఏమీ లేదు సార్. వాళ్ళ నుంచి ఏ రెస్పాండ్ లేదు. సిఆర్పిఎఫ్ జవాన్ వచ్చారు. అతను రూల్ అతను చేసుకుని వెళ్ళిపోయారు. వచ్చారు, ఏవో కోచింగ్ చేశారు, ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకంతవరకే. ఎస్పీ గారికి వాళ్ళు మెయిల్ పెట్టారేమో. మళ్ళీ ఇక్కడికి సర్బుజిల్లి పోలీస్ స్టేషన్కి అక్కడ నుంచి ఇక్కడ మెయిల్ వచ్చింది. అక్కడ నుంచి మాకు ఎంక్వైరీకి వచ్చారు. అతను కూడా అన్ని కోచింగ్ చేసి అడిగేసి రాసుకుని సైన్స్ తీసుకుని వెళ్ళిపోయారు సార్. క్వశ్చన్లో ఏంటి ఆయన అడిగిన దాంట్లో మీకు ఏమైనా క్రాస్ ఎగ్జామిన్ రాసుకున్నారు సార్. ఎప్పుడు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, అతను ప్రాబ్లం ఏమైనా ఉందా, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అన్నట్టు రాసుకొని వెళ్ళిపోయారు సార్. అంటే జాడ కానరాని నేపథ్యంలో మీ మధ్యన ఏమైనా వివాదాలు ఉన్నాయా? లేదనుకుంటే ఆయన వెంటాడుతున్న ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుందా? ఎవరికి చెప్పడం కష్టం సత్యనారాయణ వెంటాడే పరిస్థితి ఉంది? మా ఇద్దరి మధ్య అయితే ఏ వివాదాలు ఏం లేవు సార్. ఏ గొడవలు లేవు సార్. ఇద్దరం బాగానే ఉండేవాళ్ళం సార్. అతనికి హెల్త్ ప్రాబ్లం అంటే ఏమి లేదు సార్. అక్కడ హెల్త్ ప్రాబ్లం ఉండే క్లియర్ చేసుకునే వచ్చారు సార్. మరి ఇంకంతవరకే సార్. మరి నాకు ఇంకా ఏమైంది మాకు ఇంకేం మైండ్ పనిచేయట్లేదు సార్. ఏం చేయాలో ఏం అర్థం కావటం లేదు సార్. 3 నెలలుగా ఒక సిఆర్పిఎఫ్ జవాన్ జాడ కానరాలేదు అంటే ఒక సాధారణ వ్యక్తులు ఎవరైనా కనుక మిస్ అయిపోతే ఎవరూ పట్టించుకోలేని విధి నిర్వహణలో ఉన్న ఒక జవాన్ కుటుంబం పట్ల ఆ రెజిమెంట్ యజమానులు కనీసం ఆయన ఎక్కడున్నారు ఆరా తీయాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. ఉండాలి కదా సార్. కానీ వాళ్ళ ఏమి రెస్పాండ్ అవటం లేదు సార్. ఏదైనా ఉంటే మనిషి వస్తే మేము ఏదైనా చేయగలం. లేదంటే ఏదైనా ఒక అమౌంట్ పరంగానే ఏ విషయం అయినా సరే ఏదైనా మనిషి లేదు మేమేం చేయలేమని చెప్పేస్తున్నారు సార్. వాళ్ళు పరిధిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మనిషి దొరుకుతుందేమో సార్. వాళ్ళ నుంచి జీఆర్పీకి ఒక ప్రెజర్ ఇచ్చినా సరే సరిపోయింది సార్. వాళ్ళు ఇంకే ప్రెజర్ ఇస్తున్నారో లేదని మాకు తెలియట్లేదు. మేము ఫోన్ చేస్తుంటే ఏమైందో మాకు తెలియదు. మీ దగ్గరికి వస్తే మాకు చెప్పండి, మా దగ్గరికి వస్తే మీకు చెప్తాం, ఏదైనా ఉంటే మీరు చెప్పండి అన్నట్టే మాట్లాడుతున్నారు సార్. జిల్లా పోలీస్ యంత్రాంగం వైఖరి భవానీని ఎలా బాధపెట్టింది? ఎక్కడికి వెళ్ళినా సరే తిరగడమే కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికే వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి, అక్కడికే వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి, ఏదైనా చేయండి, ఇక్కడ మేము చేసింది ఏం లేదు అన్నట్టే మాట్లాడుతున్నారు సార్. సో మీ ఎన్నాళ్ళ క్రితం మీకు పెళ్ళైంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు? వాళ్ళకి ఈరోజు తండ్రి జాడ కానలేదు అన్నటువంటి విషయాన్ని 3 నెలలుగా దాపెట్టుకొని వస్తున్నటువంటి భవానీ తండ్రి కోసం ఏమని సమాధానం చెప్తున్నారు? ఏమని చెప్తాను సార్. ఇంకా వాళ్ళకి కూడా ఆల్రెడీ తెలిసిపోయింది సార్. ఆ విషయం తెలిసిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా బెంగ పెట్టుకున్నారు. వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఇంకా నా ప్రయత్నం నేను చేస్తున్నాను సార్. వాళ్ళకి చెప్పుకోవాల్సింది నేను చెప్పుకుంటున్నాను. ఇంకా నేను బాధపడింది వాళ్ళని ఇంకెందుకు బాధ పెట్టాలని వస్తారులేమ్మా అని చెప్పుకుంటున్నాను. చిన్నపిల్లలు సార్. నాకు 2 పిల్లలు సార్. పాప 11 సంవత్సరాలు, బాబు 10 సంవత్సరాలు సార్. మాకు పెళ్ళి 2014 మే 7వ తేదీన అయింది సార్. మాకు మ్యారేజ్ అయింది. సో మీ మధ్యన ఎటువంటి వివాదాలు ఏమీ లేవు, ఆరోగ్యపరమైన సమస్య లేవు. కానీ సత్యనారాయణ జాడ కాన రాకపోవడం వెనక ఉన్నటువంటి మిరాకిల్ ఏంటి అనేది భారీగా ఎసెస్ చేయలేకపోతుంది. ఏం లేదు సార్. ఇక్కడ నుంచి బాగానే వెళ్ళిపోయారు కదా. అక్కడికి వెళ్ళాక ఏమైంది, ఇంకెవరి ద్వారా ఇంకేదైనా జరిగిందా, లేకపోతే అతనికి ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందా అనేది మాకు తెలియట్లేదు సార్. ఏమీ తెలియట్లేదు. మేము అలాగనే 2 టైమ్స్ వెళ్ళి వెతికాం సార్. మేము అలాగనే ఆగలేదు. ఎక్కడికంటే అక్కడికే వెళ్తున్నాను. నేను ఒక్కదాన్ని తిరుగుతూనే ఉన్నాను. కానీ ఎక్కడి నుంచి రెస్పాండ్ రావటం లేదు సార్ నాకు.
చూస్తే ప్రస్తుతం మాత్రం భార్య భర్త జాడ కోసం తిరగరాని చోటల్లా తిరిగి లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా సిఆర్పిఎఫ్ అధికారులను కూడా సంప్రదించిన అట్టుండి ఎటువంటి చేదోడు లేకపోగా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఈరోజు తనకొచ్చిన కష్టాన్ని పట్ల నిర్లక్ష్య వైఖరే కానీ ఆమెకు చేదోడుగా నిలిచిపోయారు. ప్రస్తుతం కొడుకు జాడ కానరైన తల్లి అసలు ఆ కొడుకు విషయంలో ఏం మాట్లాడదు. ఏమైందమ్మా, అబ్బాయి ఎప్పుడు వచ్చాడు వెళ్ళాడు? మూడు నెలలు అవుతుంది అబ్బాయి జాడ కానరాడు. తల్లిగా ఇప్పుడు ఎవరికైనా నా కొడుకు జాడ చెప్పుకోదలుచుకున్నావా? నా కొడుకు అవుపడడం లేదని బాధ కానీ మరి నాకు ఏడు తెలుసును. నా కొడుకు అవుపడడం లేదు, 3 మాసాలు అయ్యింది నా కొడుకు అవుపడలేదు. మేము కష్టాలు చోకాలు ఇటు అనుకోలేదు. శుభ్రంగా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇక్కడ 10 రోజులు 5 రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత సేవకాల నుంచి వెళ్ళిపోండ్రు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏడు తెలుస్తుంది. శుభ్రంగా ఉన్నాడు ఎక్కడ ఉంటాడు, కష్టం లేదు సుఖం లేదు, అందరు కూడా సరదాగే ఉన్నాడు, శుభ్రంగా ఉన్నాడు. మరి నాకు ఏడు తెలిసిన అయ్యేసి అంటే కోడలు కొడుకు మధ్యన ఏమైనా ఎప్పుడైనా ఏటి అనుకోలేదు. అక్కడ నెల జరగపోని మనకు తేలది ఎక్కడ ఏట్లేదు. ఇక్కడ 10 రోజులు ఉన్నారు. పండుగకి వచ్చి 10 రోజులు 15 రోజులు ఉన్నారు. మళ్ళీ ఒక 10 రోజులు ఈ పిల్లలు పేరంటకలు అనుకొని వచ్చినారు. ఒక కష్టం సుఖం అని మాకు తేలదు. నా కొడుక్కి శుభ్రంగా ఉండు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడు జరిగిందో మరి నాకు తేలదు. కానీ 3 నెలలు బట్టి కొడుకు జాడ కాని రావట్లేదని ఒక మదనపాటు తల్లిగా అసలు అవుతుంది. మరి నా కొడుకు అవుపడలేదు. మరి అక్కడ ఏడు జరిగిందనే బాధపడిపోతాం కానీ మాకు ఏడు తేలదు. మనవాళ్ళకి ఏంటని సమాధానం చెప్తున్నావు నాన్న? చెప్తాం మనవాళ్ళు అలా మనలకు చూస్తే పేన ఉసూరమైనట్టు ఉంటుంది. ఏడు చెప్తాం మనవాళ్ళు చెప్పు. వాళ్ళకు చూస్తే మా బాధ అనిపిస్తుంది. మరి బాధ అయితే మాత్రం ఎందలు పడిపోతాం. 2 మూతురులు ఉన్నాము, ఎవరికారు మనవాళ్ళు ఉన్నారు కొడుకులు. మరి మేము 2 మొదలు ఉన్నాము. మాకు మహా బాధలు తిట్టి మేము ఉన్నాం. ఇటు నుంచి వచ్చి అటు నుంచి తిరుక్కొని ఆ మొదలుడు అలా ముద్ద అయిపోండు. కొడుకోపడలేదు. 6 మాసాలు అయింది 3 మాసాలు అయింది కొడుకోపడలేదు. వచ్చి ఫోన్ అని చేసాడు. 10 రోజులకి 5 రోజులు ఫోన్ చేసాడు. కొడుకోపడలేదు నా మొదలుడు. ఆ మొదలుడు బీది రోజులు పోతాడు. ఆ కదిలి రావేలేదు, అది మంచం మీద అన్నాడు. ఏడు చేస్తున్నాం. మాకు బాధలు పడతాను, పడినా మరీ సుఖం లేదు. ఈ పిల్లడు వెళ్ళాడు, మా మనవడు మరొకడు వెళ్ళాడు, ఇలా మరిది వెళ్ళాడు, ఇది వెళ్ళింది ఒక దఫ. మళ్ళీ ఒక దఫ మరిది మా మనవడు పెద్దోడు ఈడు వెళ్ళారు. ఎవరు వెళ్ళినా మరి మనకు తెలకంటుంది. అక్కడికి వెళ్ళి నిక్కొని ఇవన్నీ చేసుకుని వచ్చినారు. అంటే మీ అబ్బాయిని మీరే వెతుకుతున్నారు కానీ ఉద్యోగం చేసినట్టు ఉన్నతాధికారులు ఎవరు కూడా మీ అబ్బాయిని ఎతికే పని లేదు. మనకి ఏడు తెలుసునయ్యా, మనకి ఏడు తేలదు. మరి అలాంటి వెనకతాండ్రు వెనకలేదు, మనకి అవన్నీ తేలదు. మరి ఎక్కడి నుంచి మన ఆటలు మేము ఎక్కడికి వెళ్ళి అది చేయలేము. మేము చదువుకున్నాము, మాకు తెలుస్తాయి చెప్పు మొదలకి. చూస్తే కనుక ఒక సిఆర్పిఎఫ్ జవాన్ మిస్సింగ్ ఈరోజు ఈ గ్రామంలో కుటుంబ సభ్యులందరినీ కూడా కలవరపాటు గురిచేస్తుంది. ఏప్రిల్ 23వ తేదీన వెళ్ళినటువంటి సత్యనారాయణ అటు డ్యూటీలో జాయిన్ కాకుండా 28వ తేదీన రైల్వే స్టేషన్లో ఉన్న లాకర్లో ఉన్న బ్యాగులను మాత్రం తీసుకుంటానని చెప్పి భార్యకి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన రాయ్పూర్లే ఉన్నారు అన్న పరిస్థితి మాత్రం ఆమెకి ఒక భరోసా కలిగింది. కానీ 29వ తేదీన నుంచి ఆయన జాడకన రాకపోవడం ఈ విషయంపై సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు తన గోడును వెళ్ళబుచ్చుకున్నా కూడాను అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కారణంగా వారెవరు కూడా ఆయన గురించి ఎటువంటి క్షేమ సమాచారం చెప్పే పరిస్థితి లేకపోతే జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఆశ్రయించడం. కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాయ్పూర్ జిఆర్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది కాబట్టి మళ్ళీ ఎఫ్ఐఆర్ రాయడం కుదరదని చెప్పి తేల్చి చెప్పారు. మరి ఈ విషయంలో సిఆర్పిఎఫ్ జవాన్ సత్యనారాయణ 3 నెలలుగా మిస్ అయినటువంటి ఈ పరిస్థితుల్లో సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు ఎందుకు తత్సారం చేస్తున్నారు? ఇంతకీ ఆయన బ్రతికే ఉన్నారా లేకపోతే విధుల్లో చేరలేదు కాబట్టి తప్పించుకు తిరుగుతున్నారా? ఈ పరిణామాలన్నిటికీ సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు మాత్రమే సమాధానం చెప్పాలి. శ్రీకాకుళం జిల్లా ఒక జవాన్ మిస్సింగ్ కేసు విషయంలో పోలీసులు ఎందుకు పొంతలేని సమాధానం చెప్తున్నారు? ఒకవేళ రాయ్పూర్ జిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఏదైతే ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇక్కడ నుండి కూడా ఆయన ఆర్టీసీ బస్సు ఎక్కి రాయ్పూర్ వెళ్ళారనే విషయం కూడా గమనించారు. మరి ఈ విషయంలో ఈ క్లూ లాగేందుకు జిల్లా పోలీసులు నిర్లక్ష్య వైఖరి ఈ కుటుంబం పాలిటీ ఆవేదన కలిగిస్తుంది. 2 పిల్లలు చిన్నారులు, పెద్దవారైతే కనుక వారిని ఎత్తుకే పనిలో ఉన్నారు. కానీ పిల్లలకి తండ్రి ఎక్కడ ఉన్నారో అడిగితే చెప్పలేనటువంటి కష్టం వచ్చిన ఈ కుటుంబంకి జిల్లా యంత్రం కావచ్చు, అక్కడ సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు కావచ్చు, లేదంటే రాయ్పూర్ జిఆర్పిఎఫ్ పోలీసులు కానీ ఎటువంటి సమాధానం చెప్తారు? సత్యనారాయణ జాడ కనుక్కునేందుకు వీరందరూ కూడా ఈ కుటుంబానికి బాసటగా నిలుస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ అంకిస్తంతో సత్యం RTV శ్రీకాకుళం.